వవత్ మీడియా న్యూస్ కు స్వాగతం. ఢిల్లీలో విద్యార్థులపై జరిగిన పోలీస్ చర్యను అలాగే లోక్సభ ప్రతిపక్ష నాయకుడు శ్రీ రాహుల్ గాంధీ గారు మరియు శ్రీమతి ప్రియాంక గాంధీ గారుల అరెస్టును తీవ్రంగా ఖండిస్తూ బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా బాగ్ అంబర్పేట్ డివిజన్ అధ్యక్షులు రావుల సుధాకర్ ఆధ్వర్యంలో అంబర్పేట్ గాంధీ బొమ్మ నుండి అంబేద్కర్ విగ్రహం వరకు శాంతియుత నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గడ్డల శ్రీధర్గౌడ్, కోటం అనిల్, సునీతారెడ్డి, సర్ఫరాజ్, మొయిజ్, మహేందర్, సైఫ్, సందీప్ గౌడ్, కిరణ్, నవాజ్, సలీం, అఫ్జల్, లావణ్య, భాస్కర్, శ్రీధర్, రాకేష్, శ్రీకాంత్తో పాటు ఎన్ఎస్యుఐ యూత్ కాంగ్రెస్, మహిళా కాంగ్రెస్ నాయకులు మరియు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈరోజు కేంద్ర ప్రభుత్వం, నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం అన్ని రంగాల్లో విఫలమైంది. ముఖ్యంగా యువకుల జీవితాలతో, రైతుల జీవితాలతో, వాళ్ళ జీవితాలని అగమ్య గోచరంగా చేసింది మోదీ ప్రభుత్వం. ముఖ్యంగా దేశ జనాభాలో అత్యధిక జనాభా ఉన్న యువకులు ఈ భారతదేశంలోనే ఉన్నారు. అదేవిధంగా అన్ని రాష్ట్రాల నుంచి ఎంతో మంది యువకులు కష్టపడి రేయిపవలు కృషి చేసి వాళ్ళ తల్లిదండ్రులు శ్రమ టోర్చి ఎన్నో లక్షల రూపాయలు ఫీజులు కట్టి కోచింగ్ సెంటర్లోకి వెళ్ళి ఎగ్జామ్ రాస్తే ఈ అసమర్థ మోదీ ప్రభుత్వం ప్రజల జీవితాలను, యువకుల జీవితాలను నట్టేట ముంచే విధంగా వాళ్ళ జీవితాలను ఈరోజు సర్వనాశనం అయిపోయినాయి. ఎంతో మంది యువకులు వాళ్ళ ప్రాణ త్యాగాలు చేశారు. వాళ్ళ తల్లిదండ్రులు కూడా వాళ్ళ జీవితాలు ఇప్పుడు అగమ్య గోచరంగా మిగిలిపోయినాయి. దీనికి అంతటికీ ఈ అసమర్థ మోదీ ప్రభుత్వం కారణం. అట్లాంటి కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వెంటనే బాధ్యత వహించి మోదీ గారు వారిని మంత్రి పదవి నుంచి బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా మా అంబర్పేట్ కాంగ్రెస్ పార్టీ బాగ్ అంబర్పేట్ డివిజన్ నుంచి రాహుల్ గాంధీ గారి పైన నిన్న ఏ విధంగానైతే ఢిల్లీలో ప్రధాని మోదీ గారి నివాసంతో ధర్నా చేస్తే నిరంకుశంగా విద్యార్థులను లాఠీతో బాధి, అదేవిధంగా రాహుల్ గాంధీ గారిని, ప్రియాంక గాంధీ గారిని అక్రమంగా అరెస్ట్ చేసిన దానికి నిరసనగా ఈరోజు బాగ్ అంబర్పేట్ డివిజన్ లో పెద్ద ఎత్తున యువకులు, సోదరులు, మహిళలు అందరూ కదం తొక్కినారు. ఇదే రోజు ఆరంభం జరిగింది. మీ మోదీ ప్రభుత్వానికి త్వరలోనే శరవగీతం పాడే రోజులు దగ్గరకు వచ్చాయి. మా రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో యువకులు, మహిళలు అందరం ముందుకు సాగుతాం. కేంద్ర ప్రభుత్వం మోదీ ప్రభుత్వాన్ని గద్దె దించేదాకా వదిలిపెట్టే ప్రసక్తే లేదు. ధర్మేంద్ర ప్రధాన్ వెంటనే తక్షణ బాధ్యత వహించి రాజీనామాను చేయించాల్సిన బాధ్యత మోదీ గారిపై ఉంది. ఇన్ని రోజుల నుంచి మోదీ ఒక్కసారి కూడా స్పందిస్తలేరు. అంటే యువకులు అంటే లెక్క లేదు. యువకులని మతాలు, వర్గాలు, కులాల మధ్యలో ద్వేషాలు చిచ్చు పెట్టని విధంగా మోదీ గారు కుట్ర చేస్తున్నారు. దీన్ని అందరూ గ్రహించాలి. వెంటనే మోదీ గారు ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నాం. మోదీ